హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటో కాన్సెప్చువల్లీ ఒక అండర్స్టాండింగ్ క్రియేట్ చేసుకుందాం. సో యాజ్ పర్ డెఫినిషన్ ఇట్ గోస్ లైక్ SQL injection is a type of security vulnerability where attacker inserts a malicious payload or a command or a query into the input field, okay, instead of expected input. So then if there is no proper input sanitization at web application front, then it leads to SQL injection. Okay. సో దీన్ని మనం డీకోడ్ చేసి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది ఒక రియల్ టైమ్‌లో ఎలా పర్ఫార్మ్ చేస్తారనేది ఐడెంటిఫై చేద్దాం. సో బేసిక్‌గా ఒక లాగిన్ ఫీల్డ్ ఉన్నప్పుడు, ఆ లాగిన్ ఫీల్డ్‌లో ఏంటంటే మనం బేసిక్‌గా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనం సబ్మిట్ చేస్తాము. రైట్? సో మనం ఇచ్చిన క్రెడెన్షియల్స్ కరెక్ట్‌గా ఉంటే అప్పుడు మనం మన డాష్‌బోర్డ్‌లోకి, ప్రొఫైల్ పేజ్‌లోకి లాగిన్ అవుతాము. ఓకే. బట్ అటాకర్ ఏం చేస్తాడంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్, హి విల్ ట్రై టు పాస్ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ కమాండ్స్ ఆర్ క్వెరీస్. అంటే సో ఎస్‌క్యూఎల్ రిలేటెడ్ క్వెరీస్‌ని తను పాస్ చేస్తాడనమాట. ఓకే. సో యాస్ వి ఆల్ నో, ఎస్‌క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో దీనికంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుందనమాట. ఒక క్వెరీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఆ విధంగానే డేటాబేస్‌కి ఆ పర్టిక్యులర్ క్వెరీ ఎళ్ళినప్పుడే డేటాబేస్ విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో ఏ పర్టిక్యులర్ టేబుల్‌లో నుంచి, ఏ పర్టిక్యులర్ కాలమ్‌లో నుంచి డేటాని వాలిడేట్ చేయాలి. ఓకేనా? అని చెప్పేసేసి. సో ఇవన్నీ మనం నెక్స్ట్ స్లైడ్‌లో డిస్కస్ చేద్దాము. సో దిస్ ఈస్ వాట్ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్. సో సింప్లీ రాదర్ థాన్ గివింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అటాకర్ ఏం చేస్తాడంటే హి విల్ ట్రై టు పాస్ సమ్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ డైరెక్ట్‌లీ. ఓకే. సో నెక్స్ట్ టైప్స్. సో ఇది వెరీ మోస్ట్‌లీ ఆస్క్డ్ క్వెషన్ ఇన్ ఆల్ ది ఇంటర్వ్యూస్ అక్రాస్ ఆల్ ది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్డ్ ఆర్ ఫ్రెషర్ రోల్స్. వాట్ అంటే ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ టైప్స్ తప్పకుండా అడుగుతారనమాట. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ బట్ సో మెయిన్ పాయింట్స్ వచ్చేసేసి, మెయిన్ టైప్స్ వచ్చేసేసి ఎర్రర్ బేస్డ్, యూనియన్ బేస్డ్, బ్లైండ్ బేస్డ్. సో బ్లైండ్ బేస్డ్‌లో మనకి 2 ఉన్నాయి. బూలియన్ అంటాము, టైమ్ అంటాము. ఈ బూలియన్ బ్లైండ్ బేస్డ్, టైమ్ ఆహ్, టైమ్ బ్లైండ్ బేస్డ్. నెక్స్ట్ లాజికల్ ఆర్ కండిషనల్. సో ఇది కూడా ఏంటంటే బేసిక్‌గా ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ యూజ్ చేసుకొని అథెంటికేషన్ బైపాస్ చేయడానికి ఈ టెక్నిక్ యూజ్ చేస్తారనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మనం ఎస్‌క్యూఎల్ మ్యాప్ యూజ్ చేసుకొని సో ఆటోమేటెడ్‌గా ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ వల్నరబిలిటీని ఎలా ఫైండ్ చేయాలి, ఎలా ఎక్స్‌ప్లోయిట్ చేయాలో కూడా చూద్దాము. ఓకే. సో నౌ వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్ ది ఎస్‌క్యూఎల్ అసలు ఎస్‌క్యూఎల్ అంటే సీక్వెల్ డేటాబేస్‌తో అథెంటికేషన్ ఎలా జరుగుతుంది? అండ్ ఈ యొక్క ప్రాసెస్‌ని ఒక అటాకర్ ఆర్ ఒక హ్యాకర్ దీన్ని బ్రేక్ చేసి ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ ఎలా చేస్తాడనేది ఇప్పుడు ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్‌తో చూద్దాము. ఓకే. సో ఇది స్టాండర్డ్ అనమాట. అంటే మనం ఒకసారి లాగిన్ అవుతే బ్యాక్‌గ్రౌండ్ ఏం జరుగుతుందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ స్లైడ్ ద్వారా మనం. సో బేసిక్‌గా ఒక యూజర్ ఉన్నాడు. సో వాట్ డస్ హి డు? లెట్స్ సే ఎగ్జాంపుల్ తను ఒక ఈకామర్స్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద వెబ్ అప్లికేషన్ ఆఫ్ ఈకామర్స్ సర్వర్. సో తినేం చేస్తాడు యూజర్ ఆ పర్టిక్యులర్ డొమైన్ ఆర్ యూఆర్ఎల్‌లోకి వెళ్ళి సో అక్కడ తన రైట్ యూజర్ నేమ్, రైట్ పాస్వర్డ్ ఏదైతే తను రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో క్రియేట్ చేసుకున్నాడో అవి యూజ్ చేసుకొని లాగిన్ అవుతాడనమాట. సో ఎప్పుడైతే యూజర్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఈ లాగిన్ ఇన్ఫర్మేషన్ మనకి వెబ్ సర్వర్ ద్వారా వెబ్ అప్లికేషన్ సర్వర్‌కెళ్తుంది. ఓకే. సో వెబ్ అప్లికేషన్ సర్వర్ దగ్గర యూజర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ఉండవనమాట. ఈ వెబ్ అప్లికేషన్ సర్వర్ మెయిన్‌గా ఏం చేస్తుందంటే బిజినెస్ లాజిక్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో కాబట్టి సో ఇదేం చేస్తుందంటే ఈ పర్టిక్యులర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దీన్ని డేటాబేస్ సర్వర్ పంపించాలి. సో ఎందుకంటే ఆ డీటెయిల్స్ అన్నీ, రికార్డ్స్ అన్నీ డేటాబేస్‌లో ఉంటాయన్నమాట. సో కాబట్టి వెబ్ అప్లికేషన్ సర్వర్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్‌కి డేటా పంపించాలి. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది యాజ్ టీజ్‌గా పంపిస్తే డేటాబేస్ కెనాట్ అండర్‌స్టాండ్ ఆర్ కెనాట్ ఇంటర్ప్రెట్. సో ఏం చేస్తుందంటే అప్లికేషన్ సర్వరు ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ఒక ఎస్‌క్యూఎల్ క్వెరీగా కన్వర్ట్ చేసి డేటాబేస్‌కి పంపిస్తుంది. సో ఇదంతా బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ప్రాసెస్. అంటే మనకది ఫ్రంట్ ఎండ్‌లో మనకు కనిపించదనమాట. ఇదంతా వెబ్ అప్లికేషన్ సర్వర్ డేటాబేస్ సర్వర్‌తో ఈ విధంగా కమ్యూనికేట్ అవుతుంది. సో బేసిక్‌గా చూస్తే సో క్వెరీ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. సో స్టార్ అంటే ఏంటంటే ఆల్. ఓకే. యూజర్స్ అనేది ఏందంటే టేబుల్ నేమ్ అనమాట. ఓకే. కండిషన్ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు ఏదైతే యూజర్ పాస్ చేసాడో అండ్ పాస్వర్డ్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ చూస్తే మనకి
అండ్ దీన్ని లాజికల్ ఆపరేటర్ అంటారనమాట. సో, మీరు ఇందులో ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఈసీఈ స్టూడెంట్స్ ఉంటే యూ విల్ బి ఏబుల్ టు ఈజీలీ అండర్‌స్టాండ్ ఆర్ సంబడీ హూ ఈస్ ఆల్రెడీ వర్కింగ్. సో, మీరు ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటే యూ విల్ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ లాజికల్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్. ఓకే. సో, ఈ అండ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని డేటాబేస్ చెక్ చేస్తుందనమాట. సో, ఇప్పుడు డేటాబేస్ ఏ విధంగా దీన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటుందంటే ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్ యూజర్స్ టేబుల్. యూజర్స్ టేబుల్‌లోకెళ్ళి అక్కడున్న రికార్డ్స్ అన్నిటిలోకెళ్ళి అక్కడ యూజర్ నేమ్ కాలమ్‌లో ఈ పర్టిక్యులర్ ఏదైతే యూజర్ ఇచ్చాడో అది అండ్ పాస్వర్డ్ ఏదైతే యూజర్ సబ్మిట్ చేసాడో అది చెక్ చేసుకుంటుందనమాట. ఎప్పుడైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 యూజర్ ఇచ్చిన యూజర్ ఇచ్చిన ప్రకారంగా డేటాబేస్‌లో గూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంటే అప్పుడు మనకి లాగిన్ సక్సెస్ అయ్యి, సెషన్ జనరేట్ అయ్యి మనకి డాష్‌బోర్డ్ ఆర్ ప్రొఫైల్ పేజ్ అనేది మనం చూడొచ్చనమాట. ఓకే. సో, దిస్ ఈస్ హౌ బ్యాక్‌గ్రౌండ్ ఇలా జరుగుతుందనమాట. అంటే ఒక యూజర్ అథెంటికేషన్ అయ్యే ప్రాసెస్‌లో ఈ హోల్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఒక అటాకర్ సో, ఈ ప్రాసెస్‌ని ఎలా ఇంటర్ప్రెట్ చేసి ఐ మీన్ దీన్ని ఇంటరప్ట్ చేసి ఈ పర్టిక్యులర్ ప్రాసెస్‌ని ఇంటరప్ట్ చేసి ఎలా ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ ద్వారా డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తాడనేది ఇంకొక ఇన్ఫోగ్రాఫిక్ స్లైడ్‌తో అర్థం చేసుకుందాం. ఓకే. సో, ఇక్కడ చూస్తే బేసిక్‌గా సో, అటాకర్ ఏం చేస్తాడంటే సో అండ్ సో వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓకే. సో, తినేం చేస్తాడంటే ఇక్కడ రాదర్ దాన్ సబ్మిటింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఒక ఎస్‌క్యూఎల్ క్వెరీని ఒక పేలోడ్‌గా సబ్మిట్ చేస్తాడనమాట. ఓకే. వాట్ హి ఈస్ ట్రైయింగ్ టు ఆస్క్ సో, అంటే యూనియన్ కమాండ్ ఇవన్నీ మనం ఫర్దర్‌గా డిస్కస్ చేస్తా ఉంటాము. యూనియన్ కమాండ్ యూనియన్ క్వెరీ, సెలెక్ట్ క్వెరీ ఇవన్నీ మనం ఏంటంటే ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ మాన్యువల్‌గా ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తామనమాట. సో, హి ఈస్ పాసింగ్ వన్ ఆఫ్ ది ఎస్‌క్యూఎల్ క్వెరీ. ఓకే. సో, ఇక్కడేంటి ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇన్‌పుట్ హి ఈస్ పాసింగ్ ఎస్‌క్యూఎల్ క్వెరీ. ఓకే. సో, ఈ ఎస్‌క్యూఎల్ క్వెరీ పంపించినప్పుడు సో, ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ ఈ వెబ్ అప్లికేషన్ సర్వర్ ఏం చేస్తుంది? సో, డైరెక్ట్‌గా దానికి క్వెరీ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు జనరేట్ క్వెరీ అగైన్. సో, కాబట్టి స్పెషల్ క్వెరీ ఏదైతే ఉందో ఆ క్వెరీని పంపించేస్తుందనమాట డేటాబేస్‌కి. ఓకేనా డైరెక్ట్‌గా. సో, ఇక్కడేంటి వెబ్ అప్లికేషన్ సర్వర్ ఇట్ డస్ నాట్ నో అంటే వచ్చిన ఇన్‌పుట్ ఇదే రావాలి, ఇలాగే ఉండాలి అని చెప్పేసేసి డెవలపర్స్ ఆ పర్టిక్యులర్ సెక్యూర్ కోడింగ్ చేయనప్పుడు డైరెక్ట్‌గా ఈ డేటా తీసేసుకొని అది డేటాబేస్‌కి పంపించేస్తుందనమాట. సో, డేటాబేస్ ఏం చేస్తుందంటే డైరెక్ట్‌గా ఏదైతే క్వెరీ వచ్చిందో ఈ క్వెరీ వెబ్ అప్లికేషన్ సర్వర్ పంపించింది అని చెప్పేసేసి అనుకోని ఈ క్వెరీని డేటాబేస్‌లో ఎగ్జిక్యూట్ చేసుకొని దీని ఔట్‌కమ్ ఏదైతే ఉందో అది మనకి యూజర్‌కి చూపిస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడేంటంటే బేసిక్ ఒక సింపుల్ కమాండ్ ఇచ్చాము జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్. బట్ ప్రాక్టికల్లీ మనం ప్రతి కమాండ్‌ని డిగ్ డౌన్ చేసి దాని ద్వారా మనం ఎటువంటి డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము అనేది కూడా డిస్కస్ చేస్తాం కమింగ్ అప్ వీడియోస్‌లో. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసి దానికి సంబంధించిన రిజల్ట్‌ని అటాకర్‌కి చూపిస్తదనమాట. సో, ఇప్పుడేమవుతుంది ఇన్‌స్టెడ్ ఆఫ్ లాగిన్ పేజ్ చూపించకుండా అటాకర్‌కి ఆ పర్టిక్యులర్ అవుట్‌పుట్ ఏదైతే ఉందో అంటే ఈ యూజర్స్ టేబుల్‌లో ఉన్న యూజర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అటాకర్‌కి చూపిస్తుందనమాట. ఓకే. సో, ఈ విధంగా అటాకర్ డైరెక్ట్ క్వెరీని పంపించేసేసి ఆ డేటాబేస్‌లో ఉన్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్‌ని ఫెచ్ చేస్తున్నాడనమాట. సో, దిస్ ఈస్ హౌ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ వర్క్స్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్. ఓకే. సో, ప్రాక్టికల్లీ ఇన్ ద కమింగ్ వీడియోస్ వి విల్ డిస్కస్ ఎ లాట్ అబౌట్ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్. ఓకే. So, thank you. Thank you for watching.